స్తుతి ఆరాధన వాక్యానుసారమ. స్తుతి ఆరాధన వాక్యానుసారమ. మరి ఎందుకు ఈ పాఠం నేర్చుకోవాల్సినంత అవసరత వచ్చింది అన్నప్పుడు, మరి సమాజంలో జరుగుతున్న బైబిల్పై ఎన్నో అపార్థాలు, మరి దేవుడు బైబిల్ని ఎందుకు ఇచ్చారన్నప్పుడు దానిలో ఉన్న భావాన్ని ప్రతి ఒక్కరము గుర్తించాలని, నేర్చుకోవాలని. అలానే ఇప్పుడు బైబిల్ దేవుడు మన చేతికి ఇచ్చారు అంటే అందులో ఏముందో దాని ప్రకారంగా మనం జీవించాలి అని, దాని ప్రకారం మనము నడుచుకోవాలి అని. ఉదాహరణకు మనం ఆలోచించామనుకోండి, మనం ఇంట్లో వాడుకునే ఒక ఫ్యాన్ కానివ్వండి, ఒక రిఫ్రిజిరేటర్ కానివ్వండి, ఒక ఏసీ కానివ్వండి, ఇలా టీవీ కానివ్వండి, ఇలా ప్రతిదానికి సెల్ ఫోన్ కానివ్వండి, ఇలా ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు మనకు మాన్యువల్ అనేది ఇస్తూ అంటారు. అనగా చిన్న పుస్తకం ఇస్తారు. అంటే విధి విధానాలు, దాన్ని మనం ఎలా వాడాలి, ఆ వస్తువును మనం ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఎందుకు? ఆ వస్తువు పైన అవగాహన కలిగి ఉండడం కోసం. అలానే దేవుడు కూడా మనకు బైబిల్ని ఇచ్చారు. మరి బైబిల్ని ఎందుకు ఇచ్చారండి అంటారా? బైబిల్పై మనకు కూడా అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు వారు చెప్పిన ప్రకారంగా మనం వస్తువులను సరిచూసుకోలేదనుకోండి, జాగ్రత్తగా వాడుకోలేదనుకోండి, పాడైపోతుంది. అలానే దేవుడు బైబిల్లో చెప్పింది ఒకటైతే మనం చేసేది ఒకటిగా ఉండిందనుకో, మనం కూడా మన నాశనానికి మనమే కారకులు అవుతాం. మరి ఏంటి? మరి బైబిల్పై అనుభవం కలిగి ఉండాలా? మరి ఉండాలా అంటే ఉండాలి. ఒకసారి చూసినట్లయితే పౌలు గారి మాటల్లో తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చెబుతూ, ఆయన మనుషులందరూ రక్షణ పొంది అందరూ బాప్తిస్మం తీసుకోవాలనుకున్నారంట. అందరూ ఈ మాట దగ్గరికి ఆగిపోయారు, కానీ తర్వాత చెప్పిన మాటను పట్టించుకుంటున్నారా అంటే లేదు. మరి రక్షణ పొందితే సరిపోతుందా? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఉద్యోగంలో చేరాను అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. అలానే వివాహం అయింది, వివాహం అయిన తర్వాత నాకు పెళ్ళయిందని ఆ పెళ్లి కుమార్తె ఊరుకొని అలా ఉంటే సరిపోతుందా? లేదు, పనులు చేయాలి. అలానే రక్షణ పొందితే సరిపోదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు, ఇష్టపడుతున్నాడంట. దేనికి? ఆయన ఇష్టం ఏంటి అన్నప్పుడు మనుషులందరూ ఎలా ఉండాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలంట. మరి సత్యం అంటే ఏంటండి అని క్వశ్చన్ వస్తుంది. మరి సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17లో ఉంటుంది. అనగా సత్యం అనగా ఎవరు? ఇక్కడ సత్యం అనగా ఏంటి? వాక్యము. ఇక్కడ ఏం చెప్తున్నారు? రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం గలవారై అంటున్నారు. అనగా వాక్యమును గూర్చిన అనుభవం గలవారై ఉండండి అంటున్నారు. చాలామంది చెప్తారు, అంటే నేను 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, నాకు 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అంటారు. మరి 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 20 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్తున్న వారు బైబిల్లో ఎంతవరకు అవగాహన కలిగి ఉంటున్నారు? బైబిల్ని ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు? ఆలోచించినట్లయితే ఒక పిల్లవాడిని సంవత్సరం పాటున పాఠశాలకు పంపించామనుకోండి, మరి సంవత్సరం రోజులు స్కూల్కి వెళ్తున్నటువంటి ఆ పిల్లవాడు ABCDలు కూడా నేర్చుకోలేదనుకోండి, అప్పుడు మనం ఎంత బాధపడతాం, ఎంత ఆలోచిస్తాం? అరే ఎందుకు సంవత్సరం రోజులు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కానీ ABCDలు కూడా రాకపోతే ఎందుకు అంటాం. మరి బాప్తిస్మం తీసుకొని 10 సంవత్సరాలు అయింది, బాప్తిస్మం తీసుకొని 20 సంవత్సరాలు అయింది అంటున్నామే, కానీ మరి తీసుకుంటున్న ఇన్ని సంవత్సరాలలో ఎంతవరకు బైబిల్పై అనుభవ జ్ఞానం కలిగిన వారంగా ఉంటున్నాం?
మరి ఏంటండి, మాటి మాటికి అనుభవం కలిగి ఉండాలి, సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అంటున్నారు. అసలు ఎందుకు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అంటారా? అంతెందుకండి, ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకోండి, మరి కార్ డ్రైవర్నే మనం పిలుచుకోవాలి. మనకు ఒక కారు ఉంది, ఆ కార్ని నడపడానికి డ్రైవర్ని పెట్టుకోవాలి. మరి ఆ డ్రైవర్ని ఎలాంటి వానిగా సెలెక్ట్ చేసుకుంటాము? ఇప్పుడే నిన్న లైసెన్స్ తీసుకుని వచ్చిన ఆయన్ని మనం డ్రైవర్గా పెట్టుకుంటామా? లేదు. ఒకవేళ పెట్టుకున్నా ఆయనతో వెళ్ళేటప్పుడు ఎక్కడ గుద్దేస్తాడో, ఎవరికి పెట్టేస్తాడో ఇదే భయంతో ఉంటుంటాం. ధైర్యంగా కూర్చోగలుగుతాం ఆ కారులో? లేదు. మరి ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటాం? 25 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్న వాళ్ళనే పెట్టుకుంటూ ఉంటారు. అలానే ఏదైనా ఉద్యోగస్తులలో కూడా చూడండి, ఎక్కువగా జాబ్ ఆఫర్స్ ఎవరికి ఉంటుంది? ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఎవరికైతే అనుభవం ఉంటుందో ఆ పని మీద వారిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే అనుభవ జ్ఞానం కలిగిన వారుగా, సత్యమందు వాక్యం మీద అనుభవం కలిగి ఉండాలి అంటున్నారు. మరి వాక్యం మీద ఎంతమందికి ఉంటుంది? నేడున్న క్రైస్తవులు ఎవరి గురించో అవసరం లేదండి, మన గురించి మనమే నేర్చుకోవాలి. మరి క్రైస్తవుల గురించి మనం ఆలోచించామనుకోండి, ఎక్కువగా దేని మీద వారికి అనుభవం ఉంది అని మనం ఆలోచించామనుకోండి, ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి ప్రార్థనలు చాలాసేపు చేస్తూ ఉంటారు. మరి ప్రార్థనలు చేయడం అనేది తప్పు కాదు, మళ్ళీ అలా అనుకోకండి. మరి వీరు చేసే ప్రార్థన ఎలాంటిది? స్తుతి కూడిక అని, స్తుతి ఆరాధన అని ఇలాంటి పేర్లు పెట్టి జరిగిస్తూ ఉంటారు. మరి నిజానికి అలా చేయడం కరెక్టేనా? అలా స్తుతించడం వలన, ఆరాధించడం వలన దేవుని మాటలు వాక్యమందు అనుభవం కలిగిన వారంగా ఉంటామా అంటే ఒక విషయం ఆలోచించండి. మరి దావీదు గారు ఎవరు? మహారాజు. మరి ఆయన గురించి దేవుడు బైబిల్లో వ్రాయించినప్పుడు ఏం చెప్పారు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నారు. మరి దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడైనటువంటి దావీదు గారు ఏం చేశారు? 24 గంటలు ప్రార్థనలోనే ఉండిపోయారా? 24 గంటలు స్తుతి 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 అని స్తుతి ఆరాధనలు చేశారా? లేదు. మరి ఏం చేశారు దావీదు? దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించారు. అందుకే చెప్పారు ఏమని? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చిన వాడు అని. అనగా ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చడంట దేని వలన? దివారాత్రులు ధ్యానించడం వలన, వాక్యం చదవడం వలననే, ధ్యానించడం వలననే దేవుని ఇష్టాలను తెలుసుకోగలిగాడు. ప్రార్థన చేయడం వలన కాదు, స్తుతి ఆరాధన చేయటం వలన కాదు. మరి స్తుతి ఆరాధనలు చాలా వరకు మనకు కనిపిస్తుంటాయి. ఎక్కడైనా కానీ వాక్య గోపురం అని ఉంటుందా? లేదు. మరి ఏముంటుంది? ప్రార్థన గోపురాలు అంటారు. మరి చెన్నైలో జీసస్ కాల్స్ అని, చెన్నైలోనే కాదు చాలా ప్రాంతాలలో ఉన్నాయి. మరి ఆయన దినకరను ఆయన ఏం చేశారు? కళాశాలలు ఏమైనా పెట్టించి దేవుని మాటలను నేర్పిస్తున్నారా? లేదు. మరి ఆయన ఎన్నో విద్యా సంస్థలను పెట్టించారు. ఒక మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ప్రార్థన గోపురాలు కానివ్వండి, ఇలా చాలా చేశారు. కానీ వాక్యాన్ని మాత్రం ఆయన నేర్పించలేదు. అంటే ఆయనకి వాక్యం తెలుస్తుందా అంటే తెలియలేదు. మీరు అనొచ్చు, నువ్వేంటి ఇంతున్నావు, మరి ఆయన ఎంత పెద్ద ఆయన, మరి ఆయన్ని పట్టుకొని వాక్యం తెలియదు అంటున్నావు అని. మరి వాక్యం ముందు చిన్న పెద్ద అనే భేదం ఉంటుందా అండి? లేదు. ఉన్నవాడు లేనివాడు అనే భేదం కూడా ఉండదు. ప్రేమించండి అందరినీ, కానీ దేవుని కంటే కాదు. గౌరవించాలి ఎప్పుడు? వాక్యం కన్నా ఎవరిని కూడా కాదు. మరి ఏం చెబుతున్నారు ఇక్కడ పౌలు గారు? 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై, అనుభవ జ్ఞానము అంటున్నారు. మరి ఎంతమందికి అనుభవ జ్ఞానం కలిగిన వారంగా ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి. మరి చాలా వరకు బైబిల్ని కాకుండా, బైబిల్ ద్వారా అనగా ఎంతోమంది బుక్ స్టాల్కి వెళ్ళిపోయారు అనుకోండి, చాలా పుస్తకాలు ఉంటాయి. మరి ఆ పుస్తకాలను తీసుకొని అవి బైబిల్ ప్రకారంగా ఉన్నాయా లేవా అని పరిశీలించకుండా వాటిలో ఉన్నవి బోధించడం ఆరంభించేశారు చాలామంది. ఒక చిన్న సంఘటనను మనం ఆలోచించామనుకోండి, మరి ఆయన కేవలం ఆరాధన అనగా సైడ్ బిజినెస్ లాగా సేవలోనికి వచ్చాడు ఆయన. మరి వారం అంతా తన వ్యాపారం చేసుకుంటూ ఆదివారం అవ్వగానే సేవకుని వేషం అంటే అది వేసుకొని వచ్చేస్తారు. ఆయన ఎప్పుడు కూడా సిద్ధపాటు లేనిదే చెప్పరు.
అనగా సేవకుడు అంటే ఎలాంటి వారు? ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా చెప్పమన్నా చెప్పాలి. ఎందుకు? దేవుని వాక్యాన్ని చేతి పట్టుకున్నారు కాబట్టి. మరి ఆయన ఏమో ప్రిపేర్ అవ్వకుండానే చెప్పలేడు. మరి ఒకానొక సమయమున అలా ప్రిపేర్ అవ్వలేదు, నేర్చుకోలేదు, అనగా సిద్ధపాటు చేసుకోలేదు. వాళ్ళ ఊరికి వెళ్ళగానే ఆయనకు మైక్ ఇచ్చేశారు, చెప్పండి అయ్య గారు అని. మరి ఆయనేమో వణికిపోతున్నాడు. మరి ఏమీ సిద్ధపడలేదు, ఏం చెప్పాలో తెలియడం లేదు. మరి చాలా చెమటలు పట్టేస్తున్నాయి. ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట గుర్తొచ్చేసింది ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దానికి మించి ఆయనకి గుర్తు రావట్లేదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. మరి ఆయన ముందరేమో ఒక ముసలావిడ కూర్చొని ఇలా నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అని ఆ బల్లనంతా ఊగించేసరికి అది ఆ కాస్త ఆమె మీద పడిపోయింది. మరి వెళ్ళి ఆమెను లేవనెత్తడానికి వెళ్ళినప్పుడు ఆమె చెబుతున్న మాటకి షాక్ అయ్యాడు ఆయన. మరి ఏం చెప్పింది? అయ్యగారు మీదేం పొరపాటు లేదు, ఎందుకమ్మా అలా అంటున్నావు అంటే, ఇదిగో మీరేమో చెప్పారు నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అని ముచ్చటగా 3 సార్లు చెప్పారు. అయినా బుద్ధి తక్కువ నేనే జరగకుండా ఉన్నాను కాబట్టి నాదే పొరపాటు, మీరెందుకు క్షమాపణ చెప్తున్నారండి? లేదు మీరు కాదు, నేనే మీకు క్షమాపణ చెబుతున్నాను అని ఆమె చెప్తుంది. అంటే ఎందుకు ఇలా జరిగింది? వాక్యం పైన అనుభవ జ్ఞానం లేకపోవటం వలన. చాలా వరకు పుస్తకాలు వచ్చేసాయి, వాక్యపు కిటికీలట, వాక్యపు తలుపులట. తలుపులని ఒకరు, కిటికీలని ఒకరు, ఇంకొంతకాలం అయిపోతే ద్వారబంధకాలను కూడా పెట్టేస్తారు. ఒక ఆయనేమో సంవత్సరానికి సరిపడ్డ వాక్యాలు అంటారు. అంటే బైబిల్ అవసరం లేదా? లేదు, సంవత్సరానికి సరిపడ్డ వాక్యాలు నేనే తయారు చేసిస్తాను, దాన్ని చదువుకోండి అంటున్నారు. మరి ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి? మరి ఇలాంటివి ఎందుకు ప్రజలలోనికి వస్తున్నాయి అన్నప్పుడు ఎక్కువగా కూడా చాలామంది వాక్యం పైన అనుభవం లేదు. వాక్యానికన్నా పుస్తకాలు మనుషులకే విలువిస్తున్నారు, మనుషులు వ్రాసిన దానికే మక్కువ చూపుతున్నారు. కానీ దేవుడు వ్రాయించి ఇచ్చిన 66 పుస్తకాల మీద శ్రద్ధ వహించడం లేదు. అందుకే సమాజంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అందుకే చెప్తున్నా, రక్షణ పొందిన వారికి కూడా ఒక పని ఉంది. మరి ఉద్యోగంలో నేను చేరిపోయాను, నాకేం పని లేదు అంటే సరిపోదు. నేను వివాహం చేసుకున్నాను, నాకు ఏ పని లేదు అంటే సరిపోదు. చేసుకున్న తర్వాతనే అసలైన పని ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్నాను, రక్షణ పొందాను, ఇక చాలు ఈ జీవితానికి అంటే సరిపోదు. రక్షణ పొందిన తర్వాతనే అసలైన పని ఏంటది? సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండాలి అంటున్నారు. మరి చాలామంది చెప్తుంటారు కొన్ని మాటలు, ఏమని? ఇదిగో BYUలో ఉన్న వారికి వాక్యం తెలీదు. ఎందుకు? మరి వారు స్తుతి ఆరాధన చేయరు, వారు వాక్యం మాత్రమే చెప్తారు, ఆరాధన ఉండదు, వాళ్ళ చర్చిలో ఆరాధన ఉండదు, స్తుతించరు, అసలు వారికి వాక్యమే తెలియదు అని ఒకరైతే, మరికొందరు ఏం చెప్తారు, అసలు ఆయనకి బైబిలే తెలియదండి, ఎందుకు? రెఫరెన్స్లు ఎక్కువ చెప్పలేదంట. అంటే రెఫరెన్స్లు అంటే వారి ఉద్దేశం ఏంటి? రెఫరెన్స్లు ఎక్కువగా చెబితే అప్పుడు ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ బైబిల్లో ఉన్నట్టు. అలా అనుకుంటే BYUలో ఎవరిని అడిగినా మీకు కావాల్సినన్ని రెఫరెన్స్లు ఇస్తారు. కానీ దాని వలన వచ్చే ఉపయోగం ఏంటి? మరి రెఫరెన్స్లు ఇస్తారు, ఏదో ఒక సరుకుల చిట్టలాగా రాసుకుంటారు, అలా తీసుకొని వెళ్ళి బైబిల్లో బాగా మడిచిపెట్టి సెల్ఫ్లో పెట్టేస్తారు. మళ్ళీ ఏమైనా చదువుకుంటామా ఇంటికి వెళ్ళి? లేదు. మరలా వేరే చోటికి ఆరాధనకు వెళ్ళాలన్నప్పుడు మరలా అలానే తీసుకుంటాం, వెళ్తాం, రాసుకుంటాం, మరలా మడిచి బైబిల్లోనే పెట్టుకుంటాం. అంతేగాని దానిలో ఉండేది చదువుకుంటామా? లేదు. మరి వారి ఉద్దేశం ఏంటి అన్నప్పుడు రెఫరెన్స్లు కాదు, వాక్యంలోని భావాన్ని మనుషులకు అర్థం చేయడమే BYU వారు నేర్పించారు. మరి వారు BYUలో ఉన్న వారు రెఫరెన్స్లు చెప్పడలేక కాదు, రెఫరెన్స్లో ఉన్న భావాలని ప్రజలలోనికి తీసుకొని వెళ్తున్నారు. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా శాస్త్రులు పరిశీలకు ఒక మాట చెబితే ఏమన్నారో చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, అయితే నేను మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, అయితే నేను పాపులను పిలవ వచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యం ఎక్కడుందో చదువుకోండి అనలేదు. మరి ఏం చెప్తున్నారు యేసుక్రీస్తుల వారు?
వాక్య భావం ఏమిటో, వాక్యంలోనే ఉన్న భావం ఏంటో దాన్ని తెలుసుకోండి. ముందు రెఫరెన్స్ ఎక్కడుందో వెతకండి అని చెప్పలేదు. వాక్యం ఎక్కడుందో ఏ పుస్తకంలో ఉందో చూడండి అనలేదు. అని వాక్య భావం ఏమిటో తెలుసుకొనుడి అంటున్నారంటే మనం కూడా ఆలోచించాల్సింది వాక్య భావం ఆలోచించాలి. మరి స్తుతి అంటే ఏంటి? మరి స్తుతి అంటున్నారు కదా, మరి స్తుతి అంటే ఏంటి? మనకు తెలిసింది చప్పట్లు కొట్టడము, లేకపోతే గంతులు వేయటము, స్తుతి స్తుతి అని చెప్పడము, ఇలాంటివి మనకు తెలుస్తుంటాయి. మరి వాస్తవానికి బైబిల్లో వెళ్ళి మనం ఆలోచించామనుకోండి, బైబిల్లో వెళ్ళి మనం ఆలోచించినప్పుడు కీర్తన గ్రంథం 113వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 113వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఏంటండి ఇప్పటి వరకు స్తుతించకండి, స్తుతి లేదు, మరి బైబిల్ ప్రకారం కాదు అని చెప్పి ఇప్పుడు ఏమో బైబిల్లోనే చూపిస్తున్నారు. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నారు ఏమని? యెహోవాను స్తుతించుండి అని. అలానే మరొక మాట చూసాం అనుకోండి, 135వ అధ్యాయం 135వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి. చూసారు, ఇక్కడ కూడా ఎన్ని స్థుతులు, యెహోవాను స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి, 2వ అధ్యాయంలో యెహోవాను స్తుతించండి, 3వ అధ్యాయంలో యెహోవాను స్తుతించండి. ఎన్నిసార్లు యెహోవాను స్తుతించండి అని ఉంటే మీరు ఎంత ధైర్యంగా చెప్తారు యెహోవాను స్తుతించకండి అని? మరి అనొచ్చు, మరి ప్రశ్న రావచ్చు, మరి ఏంటి దీనికి సమాధానం అంటారు? మరి కొన్ని మాటలు చూసారనుకోండి, మరి స్తుతి ఆరాధన వాక్యానుసారమా అంటున్నాం కదా, వాక్యంలోనే ఉందని వారు చూపిక మునిపే మనమే చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవాను స్తుతించండి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి, ఉన్నత స్థలంలో నివాసులారా ఆయనను స్తుతించుడి. స్తుతి ఆరాధన ప్రారంభం అయిపోయిందండి. ఈ మాటలన్నిటిని వారు ఆధారం చేసుకొని స్తుతి ఆరాధనలు ప్రారంభించారు. మరి ఒక ఆయనేమో గిన్నీస్ బుక్లో ఎక్కాలని 72 గంటలు స్తుతి ఆరాధన చేశారంట. 72 గంటలు మొత్తం అనగా ఎన్ని రోజులు? 3 రోజుల పాటు స్తుతి 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 అనుకుంటూనే ఉన్నాడంట. ఏమండి, అలా ఒకసారి ఆలోచించి అనుకోండి, స్తుతి స్తుతి అని ఇలానే అంటామా? ఏదో ఒక 10-20 సార్లు మనం చెప్పామనుకోండి, స్తుతి 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 స్తుతి, లాస్ట్లో స్తుతి వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, స్తుతి 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 అని లాస్ట్లో స్తుతి అని వస్తుంది. అంటే 3 రోజులు వాళ్ళు ఏం చేసుకున్నారు? స్తుతులు కొట్టుకున్నారు. ఇంకో ఆయన ఈయనను అధిగమించాలని ఏం చేశాడు? మొత్తము 160 రోజులు, మరి 160 గంటలు స్తుతి చెల్లించాడంట. దేనికి? గిన్నీస్ బుక్లో ఎక్కడానికి. మరొక ఆయన 500 పాటలు చూడకుండా పాడారంట. దేనికి? గిన్నీస్ బుక్లో ఎక్కడానికి. మరి గిన్నీస్ బుక్లో ఎప్పుడు ఉంటారు? ఎప్పటి వరకు ఉంటారు? బ్రతికినంత కాలమే చెప్పుకొని మురిసిపోతూ ఉంటారు. మరి చనిపోయిన తర్వాత ఆ బుక్లో పేరు ఉన్న మనుషులు ఉండరు. మరి ఎందుకు అలాంటి బుక్లో పేరు ఉండాలని ప్రాకులాడుతుంటారు? మరి ఎందులో ఉండాలి అని అంటారండి? గిన్నీస్ బుక్లో మనం బ్రతికినంత కాలమే గుర్తింపు పొందుతాం. అది మరి ఎలాంటి పుస్తకంలో మన పేరు ఉండాలంటారా? దేవుని దగ్గర కూడా ఒక పుస్తకం ఉందంట. మరి ఆ పుస్తకంలో మన పేరు ఉందనుకోండి, బ్రతికినప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా మనకు మేలు కలుగుతుంది. అవునా? అంటే ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడనట్టు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. జీవ గ్రంథంలో ఎవరి పేరైతే లేదో, ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారు ఎక్కడుంటారంట అండి? అగ్నిగుండంలో. మరి ఈ గిన్నీస్ బుక్లో ఉన్నంత కాలం మురిసిపోతూ ఉండొచ్చు, బ్రతికినంత కాలమే గిన్నీస్ బుక్లో ఉంటారు. కానీ మరణించిన తర్వాత
ఒకవేళ మన పేరు కానీ జీవ గ్రంథంలో లేదనుకోండి, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? డైరెక్ట్గా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనము ఈ ప్రపంచంలో అనగా ఈ లోకంలో ఉన్న గిన్నీస్ బుక్లో పేరు పొందడం కోసం కాదు, మరి జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడేదానికి మనము ఆరాటపడాలి. మరి స్తుతి అంటే ఏంటి? మరి అందరూ చేసే స్థుతేనా వాస్తవమైన స్థుతి? అదేనా నిజమైన స్థుతి అంటే? కాదండి. మరి ఏంటి అంటారా? ఒకసారి కీర్తన గ్రంథం 148 అధ్యాయం, ఇందాక చదువుకున్న మాట ఒకసారి మరలా చూసినట్లయితే కీర్తన గ్రంథం 148 అధ్యాయం 1వ వచనంలో, యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఇంతవరకు మనుషులకు మాత్రమే చెప్పినట్లు చూసాం. ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? ఆకాశవాసులారా. మరి ఆకాశవాసులారా అనగా ఎవరు? గ్రహాంతరవాసులా? కాదు. మరి గ్రహాంతరవాసులా? కాదు. మరి ఎవరు? ఆకాశంలో ఉండే సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. వీటన్నిటికి కూడా చెప్తున్నారు ఏమని? ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. మరి అవి ఎలా స్తుతిస్తాయి? మనుషులనే మరి ఇన్ని ముందు చెప్పిన మాటలన్నిటిని బట్టి మేము దేవుని స్తుతించాలి అని స్తుతిస్తున్నారు. మరి సూర్యుడు ఎలా స్తుతిస్తున్నారు? చంద్రుడు ఎలా స్తుతిస్తున్నారు? నక్షత్రాలు ఎలా స్తుతిస్తున్నారు? మరి ఆలోచించాలి కదా. ఒకసారి 6వ వచనంలో మనం చూసినట్లయితే అవి స్తుతిస్తున్నాయంట, అవి చెప్పిన పని చేస్తున్నాయంట. ఒకసారి 6వ వచనంలో, ఆయన వాటిని అనగా సూర్య చంద్ర నక్షత్రాల ఆకాశ నివాసులందరూ కూడా ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దాన్ని అతిక్రమింపదు. ఏది కూడా అతిక్రమించలేదంట. ఆయన నియమించిన కట్టడలలోనే అవి ఉన్నాయంట, కానీ అవి స్తుతిస్తున్నాయి. అంటే మనకు అర్థం కాకనే అర్థమవుతుంది ఏమని? పని చెయ్యటమే స్తుతించడం అని. ఒక సూర్యుని చూసామనుకోండి, మరి సూర్యుడు చేసే పని ఏంటి? ప్రకాశించడం, వెలిగించడం, వెలుగునివ్వడం. అదే సూర్యుడు లేదు నేను దేవుని స్తుతించాలి, నన్ను దేవుడు స్తుతించమన్నాడు అనేసి వెలుగునివ్వకుండా, ప్రకాశించకుండా, వేడినివ్వకుండా, ఉదయించిన సూర్యుడు పడమరణ అస్తమించేసి అట్టే ఉండిపోయి స్తుతి అని అన్నాడు అనుకోండి, ఉదయాన మనం లేస్తామా? లేచి మన పనులకు వెళ్ళగలమా? కాలేజీలకు వెళ్ళగలమా? ఏది చెయ్యలేం. కానీ సూర్యుడు తాను చేయవలసిన పని చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా సృష్టి పుట్టినది మొదలుకొని సూర్యుడు మండుతూనే ఉన్నాడు. అంటే ఆయన నియమించిన కట్టడలను ఏది కూడా అవి అతిక్రమింపలేదంట. అంతేకాకుండా భూమి, మనం ఉన్నామనుకోండి, ఈ భూమి నేను దేవుని స్తుతించాలి అనేసి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు వెనకాలండే గ్రహాలన్నీ కూడా ఒకదానికొకటి ఢీక్కొని ప్రమాదం, యాక్సిడెంట్ జరిగిపోతుంది. ఎలాగ ఇప్పుడు రోడ్లో అందరూ వెళ్తున్నారు, సడన్గా ఒక వెహికల్ నిలిచిపోయింది అనుకోండి, వెనకాల వచ్చే వెహికల్స్ అన్నీ గుద్దేస్తాయి, ప్రమాదం జరుగుతుంది. అలానే భూమి కూడా తిరగడం ఆపేసింది అనుకోండి, వెనకాలండే గ్రహాలన్నీ కూడా గుద్దుకొని ప్రమాదాలు జరిగిపోతాయి. అసలు మనం ఇక్కడ ఉండేవారమే కాదు. కానీ అవి స్తుతిస్తున్నాయంట. అంటే స్తుతిస్తున్నాయి అనగా మరి ఏంటో కాదు, దేవుని పని చేయటం. అందుకే ఇక్కడ చెప్పారు ఏమని? ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏది దాన్ని అతిక్రమింపదు. ఆకాశ నివాసులారా, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అన్నారు. మరి ఎలా స్తుతిస్తాయి? దేవుడు నియమించిన కట్టడలను మీరకుండా, దేవుడు వాటికి అప్పగించిన పనులను చేస్తూ వాటి ద్వారా దేవుని అవి స్తుతిస్తున్నాయి. ఒకసారి కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 1వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. మరి ఇందాక ఏమో యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి అనండి. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. మరి దేవుడు స్తుతించమన్నాడు కదా, దేవుడు ఆరాధించమన్నాడు కదా అని 4 గోడల మధ్య స్తుతి అనుకుంటుంటే ఎవరు కూడా
మారరు. ఎవరికి కూడా దేవుని వాక్యం తెలియదు. మరి చెప్పే ఆయన స్తుతి అనుకుంటూ క్రింద ఉన్నవారి స్తుతి అనుకుంటూ ఉంటే మరి దేవుని మాటలు ఎప్పుడు నేర్చుకుంటాము? దేవుడి ఉద్దేశాలన్నిటిని ఎప్పుడు మనం తెలుసుకొని ఆయన ఇష్ట ప్రకారంగా ఎప్పుడు జీవించగలుగుతాము? చెప్పే ఆయనకు లాభం లేదు, వినేవారికి కూడా లాభం లేదు. మరి ఎప్పుడు లాభం అంటారా? స్తుతి అనగా ఏంటి? పని చేయడం, దేవుడు చెప్పిన పని చేయటం. మరి అదే చెప్తున్నాడు ఏమని, ఇదిగో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలా చెల్లిస్తారు అంటారా? ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములు, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నిటినీ జనములకు ప్రకటించడం ద్వారా ఆయనను స్తుతించగలుగుతారని చెప్తున్నారు. ఇదే కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 2 నుండి 4 వచనాల వరకు మనం ఆలోచించినట్లయితే, కీర్తన గ్రంథం 145వ అధ్యాయం, కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 2 నుండి 4 వచనంలో ఆలోచించినట్లయితే, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సత్యము కాని. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. ఇదే స్తుతి ఆరాధన. ఏంటి? ఒక తరము వారు మరొక తరము వారికి చెప్పాలి అంటే, ఒక తరము నుండి మరొక తరానికి దేవుని గురించిన మాటలు అందాలి అంటే ఎలాగా? స్తుతి ఆరాధన చేసుకోవటం వలన తెలియదు. మరి ఎలాగా? ప్రకటన, వాక్య ప్రకటన చేయటం వల్లనే తెలుస్తుంది. మరి దేవుని మాటలను గ్రహించక, దేవుడు చెప్పిన మాటలను పక్కన పెట్టేసి ఏవో కొన్ని మాటలను ఆధారం చేసుకొని స్తుతి స్తుతి అని ఇలా అల్లర్లు లేపుతున్నారు. మరి క్రిందటి సంవత్సరాలలో మరి ఎన్నో క్రైస్తవులకు ఎన్నో స్థలాలను ఇచ్చేవారు. దేనికి? సభల నిమిత్తం. మరి ఇప్పుడు ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు? భయపడుతున్నారు. ఎందుకు? అల్లర్లు చేస్తారని. స్తుతి పేరిట, ఆరాధన పేరిట సమయం అనేది లేదు, అసమయం అనేది లేదు. మరి ఎస్టీబీసీ గ్రౌండ్స్ అని కర్నూలులో ఉండేది. మరి అది చాలా పెద్ద గ్రౌండ్. అది ఒకప్పుడు క్రైస్తవులకి ఇచ్చేవారు, మనకు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎవరికి, ఏ క్రైస్తవులకి కూడా ఆ గ్రౌండ్లో ప్రవేశం లేదు. ఎందుకు? మరి ఫారిన్ ఉన్నవారు వచ్చి, ఫారిన్ కంట్రీస్లో ఉన్నవారు వచ్చి ఆ గ్రౌండ్లో ఎంతో అల్లలుగా వారు ఆరాధించారు. ఇది స్తుతి అని చెప్పారట. వారు పర్మిషన్ ఇచ్చిందేమో 9:30 వరకు, అయితే 10:30 అయినా స్తుతిస్తున్నారు, 11:30 అయినా స్తుతిస్తూనే ఉన్నారు. లాస్ట్కి సిఐ గారు స్టేజ్ మీదకి వచ్చి మైక్లో అనౌన్స్ చేసి సభను ఆపించేశారు. ఎంత అవమానం కలిగిందండి. అంటే క్రైస్తవులపై సమాజంలో ఉన్న దృష్టి అలాంటిది. దేనికి? చాలామంది వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక, వాక్యాన్ని సరిగా విభజించుకొని చదవక, పరిశీలన చెయ్యక ఇలాంటి అనర్థాలకు దారితీస్తున్నారు. ఒకసారి ఈ మాట మనం చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. ఇక్కడ చెప్తున్నారండి ఎలా ప్రేమించాలి అంటున్నారు. ఇది స్తుతి ఆరాధన. మరి ఏంటి స్తుతి ఆరాధన అంటారా? మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించాలి. క్రియ. మరి క్రియ, ప్రేమ అనగానే క్రియ చేయాలంట. మరి ఎలాగ దేవుని ప్రేమిస్తున్నాము? ఇదిగో దేవా స్తుతి 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 అని, ఇదిగో నీకు కోటాను కోట్ల స్తుతులు అంటారు. మరి 1 నుంచి 1,000,000 సార్లు చెప్తారా? చెప్పలేరు. కానీ ఒకే ఒక మాటతో ఇది కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు అంటారు. ఏదో ఒక డైలాగ్ ఉంది కదండి, నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు అంట. అలానే ఒక్కసారి స్తుతి చెప్తే, ఇదిగో దేవా నేను 10 సార్లు స్తుతి చెప్పాను, దాన్ని కోట్లుగా లెక్క పెట్టుకొని దేవునికి వదిలేస్తూ ఉంటారు. అంటే ఎలా మారిపోయారు? క్రియలు లేవు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? క్రియలు చేయాలి. అంతెందుకండి, ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి. మరి భర్త చాలా పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఇదిగో భార్య ఏం చేయాలి? అతనికి కావాల్సినవి చేయాలి. అంతేకాని ఇదిగో పతియే దైవం అన్నారు
నేను మిమ్మల్ని స్తుతించాలి, మిమ్మల్ని ఆరాధించాలి, ఇక్కడ కూర్చోండి అని వచ్చిన వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి పాదాల క్రింద కూర్చొని ఇదిగో స్తుతి స్తుతి ఆరాధన ఆరాధన మీరంటే నాకు ఇష్టమని ఇలా చెప్పుకుంటూ నిందనుకోండి, అది నీకు ఎంత చిరాకుగా ఉంటుంది. ఎంతో కష్టంతో చెమటతో వచ్చాను, స్నానానికి నీళ్లు పెట్టలేదు, కనీసం త్రాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఆహారం సిద్ధపట్ట చేయలేదు, ఇవేవి చేయకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే అది యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు కూడా చెయ్యరు. మరి అలాంటిది దేవుడు ఎలా చేస్తారు? దేవుని మాటలను ప్రకటించకుండా, దేవుడు అనుకున్నవి ప్రజలకు అందకుండా చేసి, దేవుడు ఉద్దేశాలన్నిటిని ప్రక్కన పెట్టేసి 24 గంటలు స్తుతి అంటే అది వాక్యానుసారం అయితే కాదు. మరి స్తుతి అనగా ఏంటి? దేవుడు చెప్పిన పనులను